నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. విలేజ్ క్లినిక్ భవనాల నిర్మాణానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భూమి పూజ. సత్యవేడు మండలంలో 4 విలేజ్ క్లినిక్ భవనాల నిర్మాణానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భూమి పూజ చేశారు. శుక్రవారం సత్యవేడు మండలం కాలంనాయుడుపేట పంచాయతీ, పెద్ద ఏటిపాకు పంచాయతీలలో ఆయన నేరుగా పాల్గొని భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. సత్యవేడు మండలంలో ఆంబాకం, ఇరుగుళం, కాలంనాయుడుపేట, పెద్ద ఈటిపాకం పంచాయతీలకు విలేజ్ క్లినిక్ మంజూరైందన్నారు. ఒక్కో భవనం సుమారు 36 లక్షలతో నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇవి కాకుండా ఏఎంపురం, శ్రీడంబుదూర్, రాజగోపాలపురంలకు సంబంధించి విలేజ్ క్లినిక్ భవనాల మరమ్మతు కూడా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిటీ డిఎస్పీ శ్రీనివాసులు, సత్యవేడు ఎస్ఐ టు లావణ్య, PRDEU గోపాల్, PIUD రాజశేఖర్, TRAE ఇబ్రహీం ఖాన్, పంచాయతీరాజ్ ASO త్రివిక్రమ్, MEO రవి, నాయకులు రమణ, రాజా, డాక్టర్ రమేష్, అభిషేక్, ANMలు కోషి, మేరీ, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. త్వరగా కంప్లీట్ చేయాలి నాయన. ఇదేంటి ఫిబ్రవరి 6 అవునా? అతికి పెట్టిన ఉన్నది సార్ ధర ఒకటి అండి. గౌరవ ముఖ్యమంత్రి ఆశీస్సులతో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమంతో పాటు అభివృద్ధి కార్యక్రమంలో కూడా అన్ని ప్రాంతాల వారికి కావాల్సినటువంటి రోడ్స్ కానీ, కావాల్సినటువంటి హాస్పిటల్కి కావాల్సినటువంటి PH భవనాలు కానీ, అలాగనే ప్రాజెక్టులు కానీ, ఇరిగేషన్ వర్క్ కానీ, పంచాయతీరాజ్ వర్కులు కానీ, ఇవన్నీ కూడా మనకి సంబంధించి 7 మండలాలకు కూడా ఎక్కడైతే పంచాయతీ భవనాలు వాళ్ళని కూడా శాంక్షన్ చేయడం మంజూరు చేయడం జరిగింది. దీంతోపాటు మన కాన్స్టిట్యున్సీలో ఆంబాకం కానీ, కాలంనాయుడుపేట కానీ, ఇరువుల కానీ, పెద్దపాకం, ఏఎంపురం, రాజగోపాలపురం, శ్రీడంబుదూర్ అంటే ఇక్కడ సత్యవేడు మండలానికి సంబంధించి 7 ప్రాంతాలకు కూడా PH అంటే ఒకదానికి 36 లక్షలు, 4 వచ్చి 30 లక్షలు, ఇంకా 3 వచ్చి రిపేర్కు 9.4 lakhs ఇది మంజూరు చేయడమైంది. కాంట్రాక్ట్ గారు కింద ఉన్నాడు. త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకి ప్రజా వైద్యానికి సంబంధించి సేవ చేయడానికి ఒక మంచి సంకల్పంతో చేయడం జరిగింది. దీంతోపాటు కాన్స్టిట్యున్సీలో కూడా రేపల్లవాడ కానీ, ద్వారక నగర్ కానీ, నారాయణ రాజగడ్డ కానీ, అలాగనే అంజు ఎస్టీ కాలనీ దగ్గర లక్ష్మీపురం ఎస్టీ కాలనీ కానీ, రాంబాబు ఇవన్నీ కూడా మంజూరు అయిపోయింది. కంప్లీట్ బిల్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది.
ఇవన్నీ కూడా త్వరితగతిన 30 మార్చికంతా ప్రారంభం చేయాలని చెప్పి ఈ గారిని అది ప్రాజెక్టు కింద వచ్చింది. గతంలో మంజూరు అనేది మళ్ళా తీసుకొచ్చాం. ఈ విధంగా ప్రభుత్వ పరంగా మానే టీడీ చైర్మన్ని ముఖ్యమంత్రిని కలిసి కేవపురం మండలం కూడా ఒక కళ్యాణ మండపం నిర్మాణం చేయాలంటే రేపటికి మళ్ళీ కేవపురం మండలానికి కూడా వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ సత్యంలో కళ్యాణ మండపం, అలాగే అన్న క్యాంటీను, దీంతోపాటు ఆర్ఎన్బిలో దరిదాపు 20 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. త్వరలోనే టెండర్ పిలుస్తున్నాం పాండూరు నుంచి టీపీపల్లి దాకా. అలాగనే మొన్ననే భూమి కూడా చేశాం. రాజులకండి నుంచి కన్నావరం దాకా, మన నాగలాపురం నుంచి చెన్నైపాకం, మన టీపీ కోట వరకు 11 కోట్ల రూపాయలతో మంజూరు చేశాం. ఇవి కాకుండా సీకే పూడి కేవపురంలో 1 కోటి 80 లక్షల రూపాయలు కలెక్టర్ గారు మంజూరు చేశారు. ఇవన్నీ కూడా అన్నీ కూడా కొన్ని వాహనాల వల్ల కొన్ని ఇబ్బంది అయింది. ఈ రోడ్డు కూడా మరామతు చేశాం. అలాగనే సత్యవాడి నుంచి కూడా పూతుకోట దాకా తీసుకొచ్చాం. కాళాసు నుంచి తడా వరకు, దీంతోపాటు బైపాస్ కూడా ప్రభుత్వం గవర్నమెంట్లో పరిశీలన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రానికి పంపించారు. ఇవన్నీ కూడా అది పక్క ఈరోజు కలెక్టర్ గారు కూడా సుదీర్ఘంగా గతంలో 14 ఎకరాలు కొన్నటువంటి భూమికి చాలా రోజుల తర్వాత అలా ఈరోజు పట్టాలు అయిపోతుంది వాజపేట మండలం. ఈ విధంగా హౌస్ సైట్స్ కానీ ఎక్కడైనా ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎటువంటి పరిస్థితులు కూడా ఆపకుండా ప్రభుత్వం ఇచ్చే నిధులతో మనం దగ్గరుండి అన్ని శాఖల వారికి మనం సహకరించి మనకు వచ్చినటువంటి ఫండ్స్ అన్ని కూడా ఖర్చు చేసి ఆ ప్రాజెక్టులు కూడా కొన్ని రోడ్లు మంజూరయ్యాయి. అది కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కొన్ని రోడ్లు అయితే టెండర్ కావాల్సి ఉంది. కొన్ని రోడ్లు ఎనర్జీస్ ఇప్పటికే మంజూరైంది. దరిదాపుల పంచారెడ్డి గారు కింద ఉన్నారు, పంచాయత్ ప్రాజెక్ట్ డి గారి కింద ఉన్నారు. వీళ్ళందరూ కూడా వారి శాఖల్లో మంజూరైన నిధులన్నీ కూడా గ్రామీణ ప్రాంతం రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తే మన ప్రభుత్వం రోడ్లకి కానీ నీళ్ళకి కానీ కరెంట్ కానీ ఇబ్బంది ఉండకూడదు. అలాగే 24 hours కరెంట్ కూడా నేను సీఎంని కలిశాను. త్వరితగతిన 7 మండలాల్లో కూడా అన్ని గ్రామాలకి 24 గంటలు కరెంట్ సప్లై చేసే కార్యక్రమం తీసుకొస్తున్నాం. ఎక్కడైతే రైతులు కూడా 9 గంటలు కరెంట్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పోల్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. లైన్ కూడా బాగా లేని విధంగా ఇవన్నీ కూడా మీ దృష్టికి ఎందుకు చేస్తున్నానంటే ప్రజలకు చేసే కార్యక్రమం ఏదైనా కూడా, ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఏదైనా కూడా అందరూ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ సమిష్టిగా మన గ్రామానికి వచ్చింది దీన్ని త్వరగా చేయాలా, మన గ్రామానికి రోడ్డు కావాలా రోడ్డు వేసుకోవాలా, శ్మశానం కావాలా శ్మశానం వేసుకోవాలా, ఇల్లు కావాలా ఇల్లు తీసుకోవాలా, ఈ ఎంఆర్ఓలు కానీ ఎంపీలు కానీ కలిసి ఏదైతే ప్రభుత్వం మంజూరు చేసిందో అవన్నీ కూడా చేస్తే మా అభివృద్ధి పథకంలో మనం ఉంటామనే ఆలోచనతోనే మీకు అందరూ కూడా సమన్వయం మనవి చేసుకుంటూ ప్రభుత్వం మనము అందరూ కలిసి ఓరాదిలాగా పనిచేసి ప్రభుత్వ ప్రతినిధులు కానీ అధికారులు కానీ పార్టీస్ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంతో సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమం తీసుకుపోతాం. కొన్ని ఇప్పుడు కూడా మొన్న కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి. కొన్ని గ్రామాల్లో పెన్షన్స్ కూడా విడో పెన్షన్స్ చాలామంది అక్క చెల్లెములకు భర్తను కోల్పోయిన విడో పెన్షన్ సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ నెలలో తీసుకుంటామని చెప్పి ఆలోచన చేస్తూ ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా ఈరోజు ఇక్కడే కాదు మన కౌన్సిల్ బిల్డింగ్ శాంక్షన్ అన్ని బిల్డింగ్లు కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటానికి డి గారిని కోరుకుంటూ మరోసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.